హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ అయిన షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం రెగ్యులర్గా ఇంట్లో పాయసం అన్నది ప్రతి పండగకి చేసుకుంటూ ఉంటాం కదండి. సో షీర్ కుర్మా కూడా ప్రొసీజర్ అంతా కూడా మనం పాయసం చేసుకునే ప్రొసీజరే అనమాట. ఇంగ్రీడియంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి చాలా తక్కువ టైంలో చేసేసుకునే మంచి స్వీట్ రెసిపీ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఇది చేసుకోవటానికి మనం ఒక రోజు ముందే కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకోవాలి. ముందుగా ఇలా ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2-3 డ్రై ఖర్జూరా, ఒక టేబుల్ స్పూన్ పిస్తా, ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి నైట్ అంతా వీటిని మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాదం పప్పు పైన, పిస్తా పప్పు పైన ఏదైతే మనకి స్కిన్ ఉంటుందో అది తీసేసి ఒక 2-3 సార్లు నీట్గా వీటన్నిటిని వాష్ చేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి. మీకు సోక్ చేసుకోవడానికి టైం కనుక అవైలబుల్గా లేకపోతే ఒక 2-3 అవర్స్ మాత్రం డ్రై ఫ్రూట్స్ అన్నవి మీరు వేడి వేడి నీళ్ళల్లో సోక్ చేసుకోవచ్చండి. అలా సోక్ చేసుకున్నా మీకు ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ కట్ చేసుకుని ఒక పక్కకి బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పక్కకి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని వీటిని మనం చక్కగా ఒక 2 నిమిషాలు వీటిని ఇలా మీడియం ఫ్లేమ్ పైన ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి. ఈ కిస్మిస్తో పాటు మనం చిలోంజీ కూడా వేసుకోవాలండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మన షీర్ కుర్మాకి ఇవి ఖచ్చితంగా వేసుకుంటారనమాట. ఇవి లేవు అంటే మీరు స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ వేసుకోవటం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు సేవియా వేసుకోవాలండి. ఇది మనకి ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే సేమియా ఎలాగైతే ఉంటుందో అదేనండి, కానీ దానికన్నా చాలా సన్నగా ఉంటుందన్నమాట. ఈ షీర్ కుర్మాకి సేమియా అన్నది వాడరు. నేను ఇప్పుడు చూపిస్తున్న సేవియా అన్నదే వేసుకుంటారు. దీన్ని కూడా ఈ నేతిలో మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి నార్మల్గా ఏ సూపర్ మార్కెట్లో కన్నా రంజాన్ టైంలోనే కాదండి, మిగిలిన టైంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ ఒకసారి తొలుపుకొని దాంట్లోకి దగ్గర 750 ml పాలన్నది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలు ఏవైతే ఉంటాయో అవి ఇలా బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. నేను కంప్లీట్గా లీటర్ పాలు వాడుతున్నానండి. దాంట్లో 750 వేసుకున్నాను అనమాట. ఒక 250 ml పాలు వరకు సపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్ పైన బాగా మరిగించుకోవాలి. పాలు మరగటానికి ఎంత లేదన్నా ఒక 20 నిమిషాలు టైం పడుతుంది కదా. ఈ లోపల మనం పక్కకి పెట్టుకున్న 250 ml పాలల్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మీరు డైరెక్ట్గా కండెన్స్డ్ మిల్క్ ఉంటుందండి, అది ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాడచ్చు. అది కూడా లేదు అని అనుకుంటే మనం వేసుకునే క్వాంటిటీలో పంచదార ఏదైతే మనం పాలు మరిగిన తర్వాత వేసుకుంటామో అప్పుడే ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా పాలపొడి అన్నది గడ్డలు లేకుండా కలుపుకొని పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలకి చూస్తున్నారు కదా, పాలన్నీ చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా మరిగిన పాలని ఒకసారి అడుగన్నది అసలు పట్టకుండా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి మీ టేస్ట్ ప్రకారం పంచదార అన్నది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు పంచదార అనేది వాడుతున్నానండి, ఎందుకంటే మిల్క్ పౌడర్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే ఇలా పాలుల్లో పంచదార వేసుకునేటప్పుడే మీరు అడిషనల్గా ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. పంచదార బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపి పక్కకి పెట్టుకున్న మిల్క్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో వేసేసుకొని గడ్డలన్నవి అస్సలు కట్టకుండా బాగా కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్ పైన ఈ పాలని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా పాలన్నీ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం యాలుకల పొడి, వద్దు అనుకున్న వాళ్ళు మీరు దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చండి, కానీ వేసుకోవటం వల్ల టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం వేయించి పక్కకు పెట్టుకున్న సేవియా ఏదైతే ఉందో
అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్‌కి దగ్గర దగ్గర ఒక 80 గ్రామ్స్ సేవియా అన్నది వాడుతున్నానండి. ఇప్పుడు ఇలా సేవియా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కకి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి. మనకి సేమియాలాగా ఇది ఉడకటానికి పెద్ద టైం పట్టదండి. దగ్గర దగ్గర ఒక 2, 3 నిమిషాలలో చాలా బాగా ఉడికిపోతుందనమాట. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఈ షీర్ కుర్మా చేసుకునేటప్పుడు పలచగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ కట్టేసుకోవాలండి. ఎందుకంటే స్టవ్ కట్టేసిన తర్వాత ఇది కొంచెం దగ్గరికొచ్చేస్తుంది. ఇప్పుడు సేవియా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్ పైన దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా ఒక ఉడుకన్నది వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం స్టవ్ కట్టేసుకోవచ్చండి. మనకి షీర్ కుర్మా అన్నది రెడీ అయిపోయింది. మీరు సర్వ్ చేసేటప్పటికి ఒకవేళ గనక మీకు కొంచెం దగ్గరగా వచ్చేసి చిక్కగా అయింది అనుకుంటే గనక కొంచెం పాలు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార పాలల్లోనే వేసుకొని వేడి చేసి ఆ పాలు కూడా దీంట్లో కలిపి మీరు సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా షీర్ కుర్మా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చో. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.